ఈరోజు మనకున్నంత సౌలభ్యం అబ్రహాముకు లేదు, మనకున్నన్ని లేఖనాధారాలు అబ్రహాముకు లేవు. మన కళ్ళ ముందు లెక్కించబడిన అద్భుతాలు, బైబిల్లో రాయబడిన అద్భుతాలు, పాత నిబంధనలు నూతన నిబంధనలో రాయబడిన అద్భుతాలు అబ్రహాముకి తెలియదు ఆ కాలంలో. బట్ హీ బిలీవ్ దట్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేవుడు చేయగలడు అని నమ్మాడంట, రూఢిగా విశ్వసించాడంట. విశ్వసించి విశ్వాసం ద్వారా ఏం పొందాడు? బలం. కొన్నిసార్లు చిత్రం ఏంటంటే, ఆధారం లేనప్పుడే విశ్వాసంలో అంతగా అబ్రహాం అభివృద్ధి పొందితే, ఎన్నో ఆధారాలు మన కళ్ళ ముందు ఉన్నా మనకింకా ఏం రావట్లేదు, దేవుని మీద విశ్వాసం రావట్లేదు. ఇది ప్రాబ్లం అంతా. ఆధారాలు లేనప్పుడే అబ్రహాం విశ్వసించాడంటే, ఇన్ని ఆధారాలు, లేఖన ఆధారాలు 66 పుస్తకాల్లో దేవుడు ఎన్నో విశ్వాసానికి సంబంధించిన విషయాలు ఉంచి, అద్భుతాలు, ఆశ్చర్యకాలు, సూచక్రియలు జరిగించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి కన్యగర్భాన్ని లోకానికి వచ్చి మహత్కరమైన కార్యాలు ఎన్నో ఆయన చేసి, సిలువలో మరణించి పునరుత్థానాన్ని తిరిగి లేచి, మీలో ఎవరు భయపడకండి నేను మరలా వస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు మన కోసం నిత్యము పనిచేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఇవన్నీ చదువుతాం కానీ ఎందుకో విశ్వసించలేకపోతున్నాం. అందును బట్టి బలహీనమైపోతున్నాం మనం.